తెలంగాణ రాజ్భవన్లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్తో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అల్లాపై అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అజారుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్కు సహచర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such minister. Jai Telangana, Jai Hind. తెలంగాణ కేబినెట్లో చోటు దక్కించుకున్న అజారుద్దీన్ అజ్జుభాయ్గా క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్లో 1963 ఫిబ్రవరి 8న జన్మించిన అజారుద్దీన్ అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి నిజాం కాలేజీలో బీకాం చదివారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించిన తన మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో అజార్ పాఠశాల నుంచే క్రికెట్ వైపు అడుగులు వేశారు. లీగులు, రంజీలు ఆడి 1984లో అంతర్జాతీయ క్రికెట్లో రంగప్రవేశం చేశారు. ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్తో పాటు వరుసగా తొలి 3 టెస్టుల్లోనూ సెంచరీలు చేసి సంచలనం సృష్టించారు. మైదానంలో తనదైన శైలిలో మణికట్టు మాయాజాలంతో అభిమానులను ఉర్రూతొలగించారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్లు ఆడారు. టీమిండియా కెప్టెన్గా 1989లో నియమితులైన అజర్ 3 ప్రపంచ కప్లు సహా 47 టెస్టులు, 174 వన్డేలకు సారథ్యం వహించారు. క్రికెటర్గా దూసుకెళ్తున్న అజారుద్దీన్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అజారుద్దీన్పై 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే అజారుద్దీన్పై నిషేధాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2012 నవంబర్లో ఎత్తివేసింది. క్రికెట్ తర్వాత అజారుద్దీన్ రాజకీయాలపై దృష్టి సారించారు. క్రికెటర్గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాలపై దృష్టి సారించిన అజారుద్దీన్ 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ నుంచి లోక్సభకు పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అజారుద్దీన్ తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ క్రికెట్ సంఘంపై దృష్టి సారించారు. 2019 నుంచి 22 వరకు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 64,212 ఓట్లు సాధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఉత్సాహం చూపినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనూహ్యంగా అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది.